హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఐఆర్సీటీసీ. మీరు రైల్లో వెళ్తున్నట్లయితే ఇక ఈ సేవలు కూడా పొందొచ్చు. వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రైల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటూ ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరి వీడియోలోకి వస్తే చూడండి, మన దేశంలో నిత్యం రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు లక్షల సంఖ్యలో ఉంటారు. సుదూర ప్రాంతాలకు బడ్జెట్లో చేరువేయగల సాధనం రైల్వే మాత్రమే. అందుకే దీనిని మిడిల్ క్లాస్ నేల విమానం అని కూడా పిలుస్తుంటారు. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే అనేక చర్యలు తీసుకుంటూ వస్తోంది. టాయిలెట్ల దగ్గర నుంచి భోజనం వరకు అన్నిటిలోనూ మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు రైల్వే చర్యలు చేపడుతూ ఉంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ నుంచి శుభవార్త అందింది. దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన స్విగ్గీ ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైలు ప్రయాణికులు ఆర్డర్ చేసిన భోజనాన్ని వారికి అందించేందుకు స్విగ్గీ ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా మొదటగా దేశంలోని 4 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఒప్పందంలో భాగంగా దేశంలోని 4 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్లో ఐఆర్సీటీసీ కస్టమర్లకు స్విగ్గీ ఈ సర్వీసులను అందించనుంది. ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందుగా ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి స్విగ్గీ డెలివరీ బాయ్లు ఈ ఆహారాన్ని అందజేస్తారు. బండ్ల టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ క్యాటరింగ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. తొలి విడతలో 4 స్టేషన్లతో ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగతా స్టేషన్లకు విస్తరించనున్నారు. ఈ ఒప్పందం ద్వారా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ద్వారా ప్రయాణికుల జర్నీ మరింత సౌకర్యవంతం అవ్వచ్చని స్విగ్గీ అభిప్రాయపడింది. అయితే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లతో ఐఆర్సీటీసీ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో జొమాటోతో ఒప్పందం చేసుకుంది. ఢిల్లీ, ప్రయాగ్రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసితో సహా పలు రైల్వే స్టేషన్లతో ఆహారం అందించేందుకు జొమాటోతో ఒప్పందం చేసుకుంది ఐఆర్సీటీసీ. తాజాగా స్విగ్గీతో ఈ రకమైన ఒప్పందం చేసుకుంది. ప్రయాణికులకు తమకు ఇష్టమైన ఆహారాన్ని అందించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. సో ఎవరైతే రైల్వేలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు రైల్లో అమ్మే ఫుడ్ అంత టేస్టీగా ఉండదు. వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ ఆ టైంలో చేసుకొని వచ్చి ఈవినింగ్ నైట్ వరకు అమ్ముతూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఏపీలో ఈ 2 స్టేషన్ల నుంచి మాత్రమే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే ఫుడ్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే ఐఆర్సీటీసీ ఇదే విధానాన్ని, ఇదే సౌకర్యాన్ని అన్ని స్టేషన్లలోకి అందుబాటులోకి తెస్తుంది. సో ఇదండి ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ నుంచి విడుదలైన లేటెస్ట్ అప్డేట్.